కుర్రోళ్ళందరికీ ఇష్టమైన దేశం థాయిలాండ్. తమ జీవితంలో ఒక్కసారైనా థాయిలాండ్ వెళ్ళాలని ఎంతమంది అనుకోరు మామ. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఈ థాయిలాండ్ దేశంలో అడుగుపెట్టి ఆ బ్యాంకాక్లు, పటాయాలు, ఫుకెట్లు చూడాలనుకుంటారు. ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లు అక్కడికి వెళ్ళి అవన్నీ తిరిగి అక్కడ ట్రాన్స్పోర్ట్, ఫుడ్, లొకేషన్స్, అసలు నైట్ లైఫ్ ఏంటి, అసలు మామూలు వ్యాపారాలు అన్నీ కలిపి క్లియర్గా చెప్తాం మామ. వీడియో పూర్తిగా చూసేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. వీడియోస్ వచ్చి చాలా రోజులైంది కదా, కొంచెం గ్యాప్ వచ్చింది, ఏం చేయలేము. కొంచెం అయితే గ్యాప్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే కంటిన్యూ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా, థాయిలాండ్ ఫుల్ టూర్ ప్లాన్. థాయిలాండ్ ట్రిప్ ని చాలా తక్కువ బడ్జెట్ లో ఎలా కంప్లీట్ చేయొచ్చు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను. ఈ ఒక్క వీడియో చాలు మామ. ఈ ఒక్క వీడియో చూసి మీరు థాయిలాండ్ ని హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అక్కడే ఉండి చేస్తున్నాను, మరి ఒక అడ్జస్ట్ చేసుకోండి. అది మీరు విజయవాడ, హైదరాబాద్ ఎక్కడి నుంచి ఉన్నా సరే మీకు ఫ్లైట్ టికెట్స్ అనేది ఎక్కువగా మనకి చెన్నై నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ కొంచెం ఫ్లైట్ టికెట్స్ తక్కువకి వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మా skyscanner.com అయితే చెక్ చేయండి. మీకు మంత్ వైజ్ అయితే చెక్ చేస్తే మీకు తక్కువ బడ్జెట్ లో ఏ డేట్స్ లో ఉన్నదని చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు పర్ఫెక్ట్ గా అప్ అండ్ డౌన్ అనేది ప్లాన్ చేసుకోండి. మాక్సిమం చాలా మంది థాయిలాండ్ అనేసరికి పటాయా ఒకటి, బ్యాంకాక్ ఒకటి వెళ్తూ ఉంటారు ఎక్కువగా. ఫుకెట్ కూడా వెళ్దాము అనుకుంటే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, కానీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మామ. నిజంగా మీరు నా సజెషన్ అయితే ఫుకెట్ వెళ్ళమని చెప్తాను, అంత బాగుంటుంది. నా లాస్ట్ వీడియోస్ మీరు ఎవరైనా చూడబోతే థాయిలాండ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. అది ఓకే. మీరు ఫుకెట్ కనుక ప్లాన్ ఉందనుకుంటే డైరెక్ట్ గా మన ఇండియా నుంచి ఫుకెట్ అయితే ప్లాన్ చేసేసుకోండి. డైరెక్ట్ గానే ఫుకెట్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా హోటల్ తీసుకొని తక్కువ బడ్జెట్ లో చాలానే ఉంటాయి, లేదంటే హాస్టల్స్ కూడా ఉంటాయి. ఇదిగో నేను ఈ హాస్టల్లో స్టే చేశాను. పెర్ డేకి 400-500 చార్జెస్ చేస్తారంతే. బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్ లోనే ఉంటాయి అటువంటి అయితే. అలాగే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఫీఫీ ఐలాండ్ టూర్ ఉంటుంది. ఎన్నాళ్ళకి ఈ ఫీఫీ ఐలాండ్కి అయితే వెళ్తున్నాను. ఈరోజు రాత్రి అయితే ఇక్కడ బుక్ చేసుకున్నా. ఇదిగోండి ఇక్కడ మన హాస్టల్ దగ్గరలోనే ఈమె దగ్గర అయితే బుక్ చేసుకున్నా. 1200 తాయిబాటుకి అయితే ఇచ్చింది. 1200 తాయిబాటు మంచి ప్రైజే. చాలా చోట్ల అడిగాను 1400, 1500 అంటున్నారు. ఎవరో తగ్గట్లా. ఇందులో ఏంటంటే పికప్ ఉంటుంది, డ్రాప్ ఉంటుంది, అలాగే ఒక 6-7 ఐలాండ్స్ అన్నీ చూపిస్తారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, అంటే థాయ్ ఫుడ్ ఉంటుంది అవన్నీ. ఇంకా 1 డే ప్యాకేజ్, 1 డే టూర్ లాగా మొత్తం ఇదంతా. మనకి 1200 తాయిబాటు అంటే కింద ఎంత పడిందో చెప్తాను ఒకసారి, కింద మెన్షన్ చేస్తా చూడండి. అది ఆ ప్రైస్కి వచ్చింది. మనం బార్గెన్ చేయాలి. ఒక 4-5 ప్లేసుల్లో అడిగితే మంచి ప్రైస్కి అయితే వస్తుంది. అది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ కదా, బ్రేక్ఫాస్ట్ ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. మామూలుగా లేదు కదా, అసలు అదిరిపోయింది. సూపర్ అసలు. బోట్లో ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది. యువర్ ఫ్రమ్ జపాన్. ఓ వాట్స్ యువర్ నాకి. ఓ నాకి అంట. యా. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ స్లీపింగ్? So good. Good. Enjoy. Bye bye. Naaki. అది మామూలుగా ఉండదు మరి. నాకి పేరు బాగుంది. మావా ప్రతి బోట్లో ఇలాగే ఉంటారు. ఇంకా ఫీఫీ ఐలాండ్ టూర్కి వచ్చారంటే ఈ బికినీలు గిహ్నీలు అన్నీ కామను.
అదిరిపోతాయి అంతే. మా నాకి పాప ఫోటోలు తీస్తుంది, ముందే నన్ను అడిగింది నువ్వు యూట్యూబర్వా అని. ఓకే, నీ ఛానల్లో నన్ను కూడా పెట్టుకో, ఈ వీడియోలో నన్ను వీడియోస్ తీయండి, అందుకే మా వీడియోస్ తీస్తూ ఉన్నా. ఇది పోదంటే ఎలా కూర్చొని దిగాలి. మనము దిగుతున్నాం బ్రో ఖాళీగా. అమ్మా ఎందుకు వచ్చారు బ్రో, ఖాళీగా వచ్చారు అందరూ. మీరు ఒక 4-5 తెచ్చుకోవచ్చు కలగండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇంకోటి లంచ్ బ్రేక్ కూడా ఆల్మోస్ట్ ఒక 2:33 ఆ టైంకి ఉంటుంది. మీకు ఏదైనా ఆకలేసి తినాలనుకుంటే ఇక్కడే తినేమన్నాడు. టైం పాటిస్తే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి బాగుంటుంది. తక్కువ మందే ఉన్నారు కాబట్టి గ్రూప్లో సరదాగా వెళ్ళి తిరిగి వచ్చేయచ్చు. మన గ్రూప్ ఇదంతా. వస్తున్నా ఉండు. ఇదయ్యా జీవితంలో నిజంగా ఎప్పటి నుంచో ఈ ప్లేస్కి రావాలనుకుంటున్నా, ఇన్నాళ్ళకి వచ్చా. వండర్ఫుల్ లొకేషన్ ఇది. బకెట్ లిస్ట్లో వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్లేస్ ఉంటాయి కదా, అందులో ఇదొకటి. ఇక్కడ చాలా సినిమాలు అయితే షూట్ చేశారు, మన తెలుగు సినిమాలు కూడా షూట్ చేశారు ఇక్కడ. అండ్ హాలీవుడ్, బాలీవుడ్ చాలా సినిమాలు అయితే షూట్ చేశారు ఈ ప్లేస్లో. సినిమా పేర్లు తెలిస్తే కానీ తప్పకుండా కామెంట్ చేయండి. అసలు పూరి జగన్నాథ్ గారి బెస్ట్ లొకేషన్ కూడా ఇది. అంతా వెళ్ళొచ్చు మనం కిందకి దిగి. ఇక్కడ ఏంటంటే స్నానాలు చేయకూడదు, దిగి ఫోటోలు అయితే దిగొచ్చు. సూపర్ అసలు. వావ్ 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 వావ్, వాట్ ఏ ప్లేస్. వెల్కమ్ టు మాయా బే. ఇక్కడ ఇలాగా సింపుల్ గా చెప్పేస్తున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ ఇదే క్రాంతి ట్రావెల్ బ్లాగర్ అని ఉంటది. తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మీకు. ఓకేనా? ఫుకెట్ అయితే ఎక్కువగా భారీ లెవెల్లో కాకుండా సింపుల్ గా ఒక టూర్ పెట్టుకుంటే, ఫీఫీ ఐలాండ్ టూర్ చాలు అనుకుంటే చాలు, చాలా బాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఫుకెట్ నుంచి బ్యాక్ టు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి బ్యాంకాక్ నుంచి మీకు సిటీస్కి కౌసన్ రోడ్కి వెళ్ళడానికి కానీ బస్సెస్ ఉంటాయి. అలాగే మీరు డైరెక్ట్గా పటాయా వెళ్ళిపోవాలన్నా సరే ఇక్కడి నుంచి అయితే మీకు బస్సెస్ ఉంటాయి. మీరు పటాయా వెళ్ళిపోవచ్చు. పటాయా వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ పటాయా వెళ్ళిపోయాను కావాలంటే పటాయాలో వాకింగ్ స్ట్రీట్, అసలు బీచ్ రోడ్డు, అమ్మో ఇంకా మాటల్లో చెప్పలేము. పటాయా అంటేనే ఒక నెక్స్ట్ లెవెల్. అది ఆ రేంజ్లో ఉంటుంది, తెలిసిందే కదా అందరికీ. నైట్ వైబ్ వేరేలా ఉంటుంది. పటాయాలో కోరల్ ఐలాండ్ టూర్ ఉంటుంది. నిజంగా చాలా బాగుంది. చూడండి ఈ లొకేషన్స్ ఎలా ఉన్నాయో. 1 డే చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు. ఫ్యామిలీతో వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. క్రిస్టల్ క్లియర్ బీచెస్, ఆ వాటర్ అవి చూడండి చాలా బాగున్నాయి. బండి తీసుకున్నాం. ఇక్కడ బండి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే అన్ని గీతలు అన్ని తీసుకోవాలి. ఓకే, ఐ విల్ టేక్ వీడియో. బండి బైక్ గుడ్ కండిషన్, గుడ్ కండిషన్ బైక్. ఓకే, మనం ఇక్కడ ఉన్నాము నాబాన్ పియర్. ఫస్ట్ లొకేషన్, ఫస్ట్ బీచ్ తవాన్ బీచ్. ఓకే 200 బాత్కి ఇచ్చారబ్బా. మామూలుగా అందరూ 300 బాత్ 300 బాత్ అన్నారు, కానీ మనం బార్గెన్ చేస్తే 200 కూడా ఇస్తారు. చక్కగా 200 తీసుకున్నాము, ఇంక్లూడ్ పెట్రోల్ కూడా. అలాగే ఇదేంటంటే చిన్న ఐలాండ్, మొత్తం ఒక 2-3 గంటల్లో మొత్తం తిరిగేయచ్చు. ఫుల్ డే ఉంటే ఇంకా హ్యాపీ. మీకు టైం ఉందంటే చక్కగా ఫుల్ డే స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది బండి తీసుకొని తిరిగితే. పటాయా వచ్చి చాలా మంది కోరల్ ఐలాండ్ అయితే మిస్ అవుతారు. ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది, అలాగే బీచెస్ చాలా బాగుంటాయి. ఒక రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఫ్యామిలీతో వచ్చిన, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చినా సరే చక్కగా బైక్ రెంటల్ తీసుకొని మీరు ఈ బీచెస్ అన్నీ తిరగొచ్చు. చాలా బాగుంది. మొత్తం ఒక రోజు ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. మొత్తం సన్సెట్ కూడా ఎక్కడ ఎంజాయ్ చేసి మనం మళ్ళీ ఈవినింగ్ అయితే మనం మళ్ళీ రిటర్న్ బోట్లో అయితే మన ప్రయాణం పటాయాకి అయితే వెళ్ళిపోవచ్చు. 1 డే మాత్రం ఫుల్గా ఎలాగైతే చిల్ అవ్వచ్చు ఇక్కడ. అలాగే మీకు పటాయాలో టైగర్ పాయింట్కి వెళ్ళొచ్చు. పటాయాలో మీకు ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది, అవన్నీ చూసుకోవచ్చు. అవన్నీ చూసుకున్న తర్వాత పటాయా టు బ్యాంకాక్ బస్సుకి వెళ్ళిపోయి బ్యాంకాక్ లో మీకు కౌసాన్ రోడ్ లో హోటల్స్, చాలా హాస్టల్స్ అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఎక్కడ చూసినా 500-600కి బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉన్నాయి. బాగుంది. హాస్టల్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు బ్యాంకాక్ లో అయితే బ్యాంకాక్ సిటీ టూర్ ఉంటాయి. బ్యాంకాక్ లో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. నేను పటాయాలో ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళలేదు, బ్యాంకాక్ లో వెళ్ళాను. బ్యాంకాక్ లో ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళాను, సూపర్ ఉంది.
బాగుంది. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే చాలా బాగుంటది. ఇదిగో నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయేసరికి కొంచెం ఎక్కువ మంది క్రౌడ్ లేరు, నార్మల్ గా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ బ్యాంకాక్ నుంచి ఫ్లోటింగ్ మార్కెట్ అనేది చాలా దూరంలో ఉంటుంది. ఆల్మోస్ట్ 60 to 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దానివల్ల పర్సనల్ గా వెళ్తే చాలా టైం పట్టింది, ఇబ్బంది కూడా పడ్డాను. దాని బదులు మీకు బ్యాంకాక్ లోనే డే టూర్ ఉంటుంది. ఫ్లోటింగ్ మార్కెట్ కి అలాగే బ్యాంకాక్ ట్రైన్ స్ట్రీట్ కి అన్ని చూపించేస్తారు. అది తీసేసుకోండి బెటర్, తక్కువ బడ్జెట్ లో వస్తాయి కనుక. తక్కువ బడ్జెట్ లో మాట్లాడుకుని అది తీసేసుకోండి. అలాగా ఇంకా బ్యాంకాక్ లో కౌసన్ రోడ్డు, నానా ప్లాజాలు, రచ్చలు, రంబోలాలు చాలానే ఉన్నాయి. అదిరిపోయింది అది కూడా. అలాగే బ్యాంకాక్ లో షాపింగ్ కూడా చాలా బాగుంది. మంచి మంచి బట్టలన్నీ తక్కువ రేటుకి అయితే వస్తాయి. అవన్నీ చూడండి. నైట్ లైఫ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు బ్యాంకాక్ లో కూడా. ఫుడ్ విషయానికి వస్తే గనక ఫుడ్ అనేది మన ఇండియన్ ఫుడ్ తినాలంటే చాలా కాస్ట్లీ, అంత టేస్ట్ కూడా ఉండదు. ఎక్కడెక్కడ మీకు KFCలో ఏడు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల థాయ్ ఫుడ్ కొంచెం బాగానే ఉంటుంది, కొన్ని చోట్ల రైస్ అయి దొరుకుతాయి. అవన్నీ కొంచెం ఫుడ్ అయితే మేనేజ్ చేసుకోవాల్సిందే, తప్పదు. మన ఫుడ్డే కావాలి అనుకుంటే మేము ట్రై చేశాను. హోటల్లో ఒక బిర్యానీ 600 to 700 తీసుకున్నారు. బొంబాయిలో ఉంది బిర్యానీ అయితే. అది అలా ఉంటది మన ఫుడ్ కావాలంటే. కానీ స్ట్రీట్ ఫుడ్లు అటువంటి అయితే చాలానే కొన్ని బాగుంటాయి. అవన్నీ ట్రై చేయండి, సూపర్ అసలు అది. ఇంకా కుర్రోళ్ళకి ఎంతో ఇష్టమైన ఆటగాళ్ళ కోసం అయితే రచ్చరంబోలాలు బోల్డ్ ఉంటాయి. పటాయా అంటేనే, ఇంకా థాయిలాండ్ అంటేనే ఓపెన్, ఇంక అందులో ఏం లేదు. చిల్ అవ్వచ్చు. ఇదిగోండి మసాజులు ఉంటాయి ఇక్కడ. 100 బాటు, 200 బాటు, 300 బాటు, ఇంకా ఆ ఎన్నింగ్లు బోచ్చుడు ఉంటాయి మామ. ఇంకా కుర్రోళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అది మీ ఇష్టం అది మరి. ఇంకా ఆటలు పాటలు బోల్డ్ ఉంటాయి అక్కడ, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వాకింగ్ స్ట్రీట్ కి వెళ్ళి మీరు కౌసన్ రోడ్లు, నానా ప్లాజాలు, సోయా సిక్స్ మెయిన్, అబ్బో సూపర్ అసలు అది. అవన్నీ చాలానే ఉంటాయి కుర్రోళ్ళ కోసం అయితే. చిల్లవండి గట్టిగా. అది అలా తక్కువ బడ్జెట్ లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఫుకెట్ ఒక్కటే మీరు యాడ్ చేసుకుంటే నియర్లీ బ్యాంకాక్, పటాయా, ఫుకెట్ అన్ని కలుపుకొని అయితే ఒక 40K వరకు అయితే అవుతుంది. ఓన్లీ బ్యాంకాక్ పటాయా చాలు అనుకుంటే 30 to 35K లో అయితే టోటల్ ఫ్లైట్స్ ఇంక్లూడ్ తో అయిపోద్ది. ఫ్లైట్స్ అంటే మీకు సిచ్యువేషన్ బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవే 20,000, 25,000 అయిపోయి మిగిలిన 15,000 అంటే అవ్వదు. ఎందుకంటే ఫ్లైట్ టికెట్ కొంచెం తక్కువ బడ్జెట్ లో ఒక్కొక్కసారి వస్తాయి. అప్ అండ్ డౌన్ కలిపి ఒక 15,000 లోపు కూడా వచ్చేస్తుంది. చూసుకుంటూ ఉంటే స్కై స్కానర్ లో చెక్ చేసుకోండి. అప్పుడు మీకు అక్కడ ఒక పటాయా, బ్యాంకాక్ రెండు చూసుకోవాలంటే ఒక 20-25 అంటే ఓవరాల్ గా 30-35 లో వచ్చి మంచిగా ఎంజాయ్ చేసేది. అంటే మిడిల్ క్లాస్ బడ్జెట్ లో చెప్తున్నా, హై రేంజ్ లో కాదు మామ. అంటే చాలా మంది మరీ 50,000, 60,000 ఎక్కడ పెడతాం బ్రో అంటే, తక్కువ బడ్జెట్ లో ఎలా వెళ్ళొచ్చు అంటే అదొకటి చెప్తున్నాను మీకు. హోటల్స్ అన్ని అగోడాలో కానీ booking.com లో కానీ బుక్ చేసుకోండి. చాలా తక్కువ బడ్జెట్ లో హాస్టల్స్ ఉన్నాయి, హోటల్స్ కూడా ఉన్నాయి. అందుకు చెప్తున్నాను. హై రేంజ్ అంటే మీ ఇష్టం. మినిమం చెప్తున్నాను 30 to 35K లో కూడా చక్కగా ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. ఇంకా ఫుకెట్ అయినా యాడ్ చేసుకుంటే ఒక 40K వరకు అవుతుంది. అలా బాగుంటది అది మరి. ఇంకా ఈ మసాజుల కోసం వీళ్ళ కోసం అంటే మీ సొంత ఖర్చులు అనేది మీ ఇష్టం, బోల్డ్ ఎంతైనా పెట్టుకోవచ్చు. అది మీ ఓపిక, దానికి సంబంధం లేదు. ఇంకా థాయిలాండ్ వీసా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వీసా అయితే థాయిలాండ్ కి ఏం లేదు. జస్ట్ TDAC ఫామ్ అనేది ఫిల్ చేస్తే చాలు. దానికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. కొంతమందికి పర్టికులర్ గా ఏంటంటే మీరు ఎంత క్యారీ చేయాలి అని కొంతమంది మాత్రమే అడుగుతారు. ఎయిర్పోర్ట్ లో కూడా, ఇమిగ్రేషన్ లో అందరూ అడగరు. కాకపోతే మీరు క్రెడిట్ కార్డ్స్ కానీ కొంచెం డాలర్స్ కానీ క్యారీ చేయండి. డాలర్స్ క్యారీ చేస్తే చాలా బెటర్. మన అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మంచి కాస్ట్ వస్తుంది. మీరు ఏ కంట్రీ వెళ్ళినా సరే అది మెయింటైన్ చేస్తే బెటర్. ఫారెక్స్ కార్డ్స్ ఉంటాయి కదా, ఫారెక్స్ కార్డు, నియో గ్లోబల్ కార్డు ఉంటుంది కదా, అటువంటి క్యారీ చేస్తే చాలా బెటర్. అంటే ఇమిగ్రేషన్ లో ఇంకా పెద్దగా భారీగా ఉండదు. కానీ హోటల్ వన్ డే హోటల్ అయినా బుకింగ్ అడుగుతారు, రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడుగుతారు. అది కన్ఫామ్ గా క్యారీ చేయండి. ఫోన్ లో చూపించినా చాలు, బుక్ చేసుకొని పెట్టుకోండి. రిటర్న్ ఫ్లైట్ టికెట్ లేకుండా మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ అప్పటికప్పుడు బుక్ చేసుకుంటేనే మిమ్మల్ని పంపిస్తారు. కొంతమంది ఇమిగ్రేషన్ లో కొంతమంది గట్టిగా రఫ్ ఆడిస్తారు, కొంతమంది ఏమనరు, సింపుల్ గా ఓకే గో అంటారు. అలా ఉంటది మరి. నన్ను కూడా ఏం అడగలేదు. TDAC ఫామ్ అడిగారు, TDAC ఫిల్ చేశాను అడిగారు, రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా అడిగారు, చూపించేసాం, వచ్చేసాం. అది
అవన్నీ కొంచెం పర్ఫెక్ట్గా తీసుకొని వెళ్ళండి. ఇంకా సిమ్ గురించి అయితే స్టార్టింగ్లో చెప్పలేదు. సిమ్ అయితే మీరు ఇండియాలో ఉండగానే అగోడాలో అయితే బుక్ చేసుకోండి. మీరు ఏ ఎయిర్పోర్ట్లో దాన్ని పిక్ చేసుకోవాలని చెప్పి కూడా దాంట్లో మెన్షన్ చేసుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో తీసుకుంటే 1500 నుంచి 2000 ఛార్జ్ చేస్తారు సిమ్ని. అదే మీరు ఇండియాలో ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే 500 to 600కి వచ్చేస్తుంది. టీడాక్ తీసుకోండి. టీడాక్ ఉంటుంది, ఏఎస్ సిమ్ ఉంటుంది, ట్రూ 5G అలా ఉంటాయి. టీడాక్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే సిగ్నల్ బాగుంటుంది. అలా దాన్ని తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ముందుగా తీసుకుంటే చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇంకా మీకు వియత్నాం ఫుల్ టూర్ కూడా కావాలంటే కనుక వియత్నాం ఫుల్ టూర్ అని చెప్పి కామెంట్ చేయండి. కావాలంటే వియత్నాం ఫుల్ టూర్ కూడా తక్కువ బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా వెళ్ళాలి, దాని ప్రాసెస్ ఏంటి అన్ని క్లియర్గా చెప్తాను. కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా చేసేద్దాం. ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, మీకు బాగా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకున్నాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బై బాయ్.